నోటి దురుసు వల్లే ఓడిపోయామనే అంశం నిజమైతే సరిదిద్దుకుంటామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నికల సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేసింది నిజమేనని అన్నారు. మంత్రుల నోటి దురుసు వల్లే ఓడిపోయామనే అంశం నిజమైతే సరిదిద్దుకుంటామని, ఏది ఏమైనప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు. నరసరావుపేట లోక్సభలో నాకు ఓటు వేసిన 6 లక్షల మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఓడిపోతే కుంగిపోయి మూలన కూర్చునే పరిస్థితి లేదని, కష్టంలోనూ జగన్ వెంటే ఉంటామని, ఆయనతో నడుస్తామని అన్నారు. ఓట్లు నేను ఆ ప్రాంతానికి కొత్త అయినా కూడా దాదాపు నాకు ఎక్కువ రావటం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా, నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా? ఎలా ఉంటారంటే, నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ చూసినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్, ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్, గుడ్ పబ్లిసిటీ ఆర్ పబ్లిసిటీ ఇస్ ఏ పబ్లిసిటీ. పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను, ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలో చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు, కొన్ని మాకు తెలుసుకోని కారణాలు. మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కి అయినా కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం, తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి తప్పకుండా. నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది? రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో ఇట్ ఇస్ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 years ఉంది, 15 years లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. అప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం. దేనికైనా వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా. ఇప్పుడు వాళ్ళకి కక్ష సాధింపు చేయని అంటున్నారు, మళ్ళీ ఒక పక్క చేస్తామంటున్నారు. అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాం.